భూపాల్ రెడ్డి గారు నారాయణఖేడ్ ప్రజలకు రెచ్చగొడుతూ మరి 9 సంవత్సరాలు ఆయననే శాసనసభ్యుడు ఉండి ఈ ప్రాంతంలో మరి ఎలాంటి గిరిజన తాండలకు కానీ అంత్వార్, బండ్రాన్పల్లి, అనంత్ సాగర్ ఇవన్నీ చందాపూర్ గ్రామాలకు దివంగత నేత ప్రీతమ నాయకుడు కిష్టారెడ్డి సారు మరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 11/11/2011లో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బోరెంచకు వచ్చినప్పుడు అక్కడనే స్టోన్ పెట్టి అనేక గ్రామాలకు ఫార్మేషన్ రోడ్ నుంచి మెటల్ రోడ్డు, డాంబర్ రోడ్లు వేయించిన ఘనత దివంగత నేత ప్రీతమ నాయకుడు కిష్టారెడ్డి గారిది ఆ గ్రామాలకు. ఇదే కాకుండా నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు గిరిజన తాండలకు, హరిజన తాండలకు అన్నిటికి కూడా మెటల్ రోడ్డు నుంచి ఫార్మేషన్ రోడ్డు, సీసీ రోడ్లు, బోర్లు, అంగన్వాడీ బిల్డింగ్లు, పంచాయతీ బిల్డింగ్లు, స్కూల్ బిల్డింగ్లు ఏమి చేసినా అప్పటి నుంచి కూడా దశల వారీగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసుకుంటూ వస్తే ఇదే మిస్టర్ భూపాల్ రెడ్డి గారు మరి 2016లో శాసనసభ్యుడిగా ఉండి నీ మాసన్పల్లి చౌరస్తా నుంచి మరి షిర్గాపూర్ వరకు కూడా ఆ డాంబర్ రోడ్డు ఖరాబ్ అయిందంటే మరి అప్పుడు 9 సంవత్సరాలు భూపాల్ రెడ్డి గారు మరి గాడిది పండ్లు దోమినవని కూడా నేను ఈ సభాముఖంగా నీకు హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఎందుకంటే అదే కాకుండా అనేక రోడ్లు న్యాయంలో మరి గుంతలు పడి మోకాళ్ళ వంటి ఉంటే ఈరోజు మా ప్రభుత్వం ఆ రోజు మరి 6 నెలల ముందు మీ కేసీఆర్ గారు, మీ హరీష్ రావు గారు మరి ఎలాంటి డబ్బులు లేకుండా ఇవన్నీ శాంక్షన్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ పైన నింద వేస్తే భూపాల్ రెడ్డి ఎవరు ఇక్కడ అందరం చదువుకున్న వాళ్ళు ఉన్నాం, తెలివి తక్కువ వాళ్ళు లేరు. మరి నీ జేబీఆర్ ఇన్ప్రో మీద 25 పనులు 40 పనులు వచ్చినాయి. మరి నిన్న నువ్వు జూకల్లో అక్కడ ఇక్కడ రోడ్లపైన ధర్నా రైతులకు తీసుకొని పోయి చేస్తా ఉన్నావు. భూపాల్ రెడ్డి నిజంగా నువ్వు వెంకటరెడ్డి గారి కుమారుని అయితే రోషన్ రెడ్డి పేరు మీద వచ్చిన పనులు నీ కొడుకు ఇంటి ముంగట ధర్నా చేయని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా భూపాల్ రెడ్డి. అయ్యా భూపాల్ రెడ్డి, నీ రోతే సూరత్కు ఈ నియోజకవర్గానికి మరి నేను ఎప్పుడు కూడా శాసనసభ్యుని గానని నీ ఎంబడి ఉన్న కార్యకర్తలు ఇంకా కొంతమంది వేరే గ్రూపులకు వెళ్ళిపోతే నువ్వు మరి ఎప్పుడు కూడా నీకేమైనా తెలివి ఉందా? నారాయణఖేడ్ ప్రజలు మా సార్లు ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే ఉన్నారు, సురేష్ కుమార్ షెట్కార్ ఎంపీగా ఉన్నారు. చర్చకు ఐక్యవేదికకు సిద్ధంగా ఉండు. 1952 నుంచి 2016-23 వరకు నారాయణఖేడ్ అభివృద్ధి ఎక్కడ జరిగింది? మా సార్లు కూడా చర్చకు నువ్వు ఖానాపూర్లో అయినా సరే, నారాయణఖేడ్ నడిబొడ్డులైనా సరే మా సార్లు చర్చకు వచ్చి మరి ఎవరి హయాంలో అభివృద్ధి చేసిర్రో చర్చకు సవాల్ చేస్తా ఉన్నా. భూపాల్ రెడ్డి నీవు దమ్ము ధైర్యం ఉంటే నారాయణఖేడ్ నుంచి శాసనసభ్యులుగా సంజీవ్ రెడ్డి గారు వస్తారు, పార్లమెంటు సభ్యులుగా మరి సురేష్ కుమార్ షెట్కార్ వస్తారు, వాళ్ళు శాసనసభ్యులు చేసిరు. ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి చేసిరు నారాయణఖేడ్ ప్రజలకు రెచ్చగొడితే భూపాల్ రెడ్డి మరి నీకు ఖబర్దారని కూడా చెప్తా ఉన్నా. మరొక్కసారి మా నాయకుల పైన ఎన్ని గ్రామ పంచాయతీలకు అభివృద్ధి అనేది చేసుకుంటూ వస్తున్నాం. నారాయణఖేడ్ పట్టణానికి గౌరవ శాసనసభ్యులు 30 కోట్ల రూపాయలు తెచ్చి ప్రతి నీ హయాంలో మున్సిపాలిటీ కూడా మేము ఎక్కువ సీట్లు గెలిస్తే నీవే కైవాసం చేసుకున్నావు, ఇక్కడికి తీసుకొని మరి ఈరోజు 30 కోట్ల రూపాయల నుంచి నారాయణఖేడ్ పట్టణం సుందరంగా అభివృద్ధి చేస్తూ ఉంటే నీకు అది మింగుడు పట్టకుండా ఇప్పుడు తిరిగి చూడు. నారాయణఖేడ్లో నువ్వు ఉన్నప్పుడు ఎన్ని సీసీ రోడ్లు ఉండే? మరి సురేష్ కుమార్ షెట్కార్ కిష్టారెడ్డి శాసనసభ్యుడు ఉన్నప్పుడు 6,000 మీటర్లు సీసీ రోడ్ ఆనాడే వేసినాం. ఈ రోజు కూడా మరి అన్ని సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు మా కాంగ్రెస్ హయాంలో జరుగుతూ ఉన్నాయి. నారాయణఖేడ్ పట్టణంలో పూర్తిగా బురదమాయం చేసి ఉంటుంది నారాయణఖేడ్ పట్టణానికి. నీ చేత కాకుండా నువ్వు అందరికీ రెచ్చగొట్టుకుంటా నువ్వు సొంత నాయన పైననే, వెంకటరెడ్డి పైననే, మీ తండ్రి పైననే అట్టా సీటీ కేసు పెట్టిన దౌర్భాగ్యం భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది భూపాల్ రెడ్డి గారే తండ్రి పైన కేసు పెట్టిండు. మరి సోదరులారా, ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆ రోజు బిడకమ్మ హనుమంత్ గారికి ఇస్తా ఉంటే జయశ్రీ రెడ్డి అమ్మ అకౌంట్ ఎవరికి తెలుస్తుంది? భూపాల్ రెడ్డిని సతీమణి అకౌంట్ ఇచ్చి 12 లక్షల రూపాయలు స్కార్పియోకు వేసుకున్నది. ఆంధ్రజ్యోతిలో, సాక్షి కథనంలో అన్నిట్లో జిల్లా ప్రజలు చూడలేరా? మరొకసారి నేను బదలి భూపాల్ రెడ్డి నువ్వు మరి మా నాయకులు ఆ రోజు అన్నారు, ఎవరికైనా ఒక డబ్బు తీసుకుంటే నీ ప్రభుత్వం 9 సంవత్సరాల అధికారం ఉంది, సిబిసిఐడికి చెప్పు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపు. ఆ రోజే సంజీవ్ రెడ్డి సార్ ఎన్నోసార్లు చెప్పిండు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి. మరొకసారి భూపాల్ చెప్తా ఉన్నాం, అవాకు చెవాకులు నారాయణఖేడ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన మరొకసారి ధర్నాభిరణ చేస్తే మరి నీకు గతి చక్కగా లేదు. ఖబర్దార్ బిడ్డ భూపాల్ రెడ్డి, మరొకసారి మాట్లాడకుండా నీ నేలకే కూడా కోసేస్తామని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా. మరి నల్లావాగు ప్రాజెక్టులో నీళ్లు కూడా ఈరోజు వదులుతలేరంటే నల్లావాగు, కామిన్ చెరువు, కల్లేరు వరకు
ఆ రోజు దివంగత నేత కిష్టారెడ్డి గారు అనేక గ్రామాలకు అక్కడ కామిన్ చెరువు కూడా లాస్ట్కు నీళ్లు పోయి దొంగలాగా మీరు నీళ్లు దోచుకొని ఖానాపూర్కు పారబెట్టుకున్న నువ్వు మరి ఆ రోజు పిఎస్సి చైర్మన్ లో ఉండి ఎక్కడెక్కడైతే కమిషన్లు తీసుకున్నావో యూరియా డిఏపి బర్రు గొర్రు అన్ని కూడా మీ నాయనని చెప్పిండు. మా భూపాల్ రెడ్డి దొంగ ఉన్నాడు, వాడు మంచిగా చేయడు నారాయణఖేడ్ ప్రజలకు. ఎప్పుడు కూడా వాడు ఏమైనా అయితే నారాయణఖేడ్ను పూర్తి దోచుకుంటాడని మీ తండ్రి పదే పదే చెప్పిండు. మరొకసారి మా నాయకుల పైన కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే బిడ్డ భూపాల్ రెడ్డి నారాయణఖేడ్లో మరి నీకు లాస్ట్ ఉన్నదిగా నీకు ఇక గతి. మరొకసారి కూడా మా నాయకులు చెప్తే అభివృద్ధి పైన చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధిలో భాగస్వామ్యంగా అభివృద్ధిలో ముందుకు తీసుకపో. దమ్ముంటే 22 పనులు చెయ్యు చేస్తే నీకు బిల్లులు ఇప్పించకపోతే మా గౌరవ శాసనసభ్యులకు పార్లమెంట్ సభ్యులకు మేము నిలదీస్తాం. నారాయణఖేడ్ ప్రజలకు మరి భాగస్వామ్యులమై గిరిజన తండ్రులకు వచ్చిన రోడ్లు కానీ అవి ఏవైనా మరి 22 పనులు చేస్తే నారాయణఖేడ్ ప్రజలు నిన్నే స్వాగతిస్తారు. మరి కాబట్టి పేరు కాంగ్రెస్ లో కాదు, కాంట్రాక్టర్ నువ్వు, నీ కుమారుడు కాంట్రాక్టర్. కాబట్టి మీరందరూ మరి పనులు చేసి నారాయణఖేడ్ ప్రజలకు మేలు చేయాలి. మరొకసారి ఇట్లా కల్లిబొల్లి మాటలు చెప్పి రెచ్చగొడితే నీకు ఎక్కడైనా ఇక లాస్ట్ నీకు ఏం లేదు, నువ్వు ప్రెస్టేషన్లో ఉన్నావు. మరి నేను ఎప్పుడు ఎమ్మెల్యే కాను. రెచ్చగొడుతూ అనేక 9 సంవత్సరాలు మరి ఏ రోడ్డు పైన ఎందుకు ధర్నా చేయలేవు? ముఖ్యమంత్రి కేసీఆర్ కు హరీష్ రావు చూస్తే నీ లాగులు దర్శినాయి. మరి అదే మా ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా ఎవరిని భయపడకున్నా నారాయణఖేడ్ పట్టణ అభివృద్ధి కోసం అనునిత్యం ముందుకు తీసుకుపోతుంటే మరి తగులుతా ఉన్నారు. బిడ్డ భూపాల్ రెడ్డి నీకు ఎన్నోసార్లు చెప్పినాం అదృష్ట ఎమ్మెల్యే అని. మరొకసారి ఇప్పుడు ఎంపీటీసీ స్థానిక సంస్థలో ఒక్క సీటు కూడా నువ్వు గెలవలేవు. ఎందుకంటే నీకు తెలుసు నీ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారని. ఎవరు కమిషన్ల కకృతి పడ్డరు. భూపాల్ రెడ్డి నియోజకవర్గంలో కమిషన్ల కకృతి పడి నీ జయశ్రీ రెడ్డి అమ్మ కళ్యాణ లక్ష్యంలో 5,000 10,000 తీసుకున్నా నీ భార్య కాదా అని కూడా భూపాల్ రెడ్డి నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. అయ్యా నువ్వు ఎక్కడ కానాపూర్లో గుడి కడబెట్టు, నారాయణఖేడ్ రామాంజలో పెడతావా, ఏడా పెడతావా? కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం వచ్చి మరి చర్చకు రా, అభివృద్ధి ఏమిటి తీసుకొని వచ్చి ముందు మాట్లాడదాం. రెచ్చగొడితే మరి గతి నీకు మంచిగా లేదు భూపాల్ రెడ్డి అని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరి రెచ్చగొట్టకు. నారాయణఖేడ్ ప్రజలు నా ప్రజలని అందరికీ భాగస్వాములై ముందుకు తీసుకుపో ఒక గౌరవ శాసనసభ్యునిగా. నీ సూరత్కు నారాయణఖేడ్ ఏం అభివృద్ధి చేసినవయ్యా? ఆ రోజు నుంచి కూడా దోచుకొని తిని మరి మీ నాయనని చెప్పిండు మా భూపాల్ రెడ్డి అన్ని దోచుకుంటాడు వీడు. బర్రు గొర్రు నీ ఆ రోజు కూడా రైస్ మిల్ నడిచే రోజులో 1999లో కిష్టారెడ్డి సార్ శాసనసభ ఉన్నప్పుడు నీ రైస్ మిల్లో విజిలెన్స్లు కరెంటు దొంగతనంతో వాడిపించింది భూపాల్ రెడ్డి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.